అందరికీ గుడ్ మార్నింగ్. నేను లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్గా ఎగ్జామ్లో భయాన్ని, ఆందోళనని ఎలా తొలగించుకోవాలి అన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయని భావిస్తున్నాను. ఎవరికి ఈ భయం? ఆల్మోస్ట్ ఎంతో కొంత ఎక్కువనో తక్కువనో 40% వచ్చిన వాళ్ళకి కావచ్చు, 75% వచ్చిన వాళ్ళకి కావచ్చు, 90% వచ్చిన వాళ్ళకి కావచ్చు, ఇంకా అబోవ్ 90 వచ్చిన వాళ్ళకి కూడా కావచ్చు. అది అకాడమిక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పాలిటెక్నిక్ కావచ్చు, IIIT కావచ్చు, నీట్ కావచ్చు, ఐఐటి ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్ కావచ్చు, జేఈ అడ్వాన్స్డ్ కావచ్చు, గేట్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ కావచ్చు, సివిల్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కానీ ఎంతో కొంత భయం అనేది ఉంటుంది. మరి ఎందుకు ఈ భయం ఉంటుంది? అప్పటికే వాళ్ళ తోబుట్టులు కావచ్చు, వాళ్ళ బంధువుల్లో కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, గొప్ప మార్కులతో గొప్ప ర్యాంకుతో వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. మరి వీళ్ళకు వస్తాయో రావో, ఎంత వస్తుందో ఎంత రాదో అన్న ఆలోచనలతో భయం అనేది, కొంచెం ఆందోళన అనేది ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న స్టోరీ. ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఒక సైడు చాలా బలమైన వాడు ఉంటాడు. అవతల వాళ్ళు చూసి ఇతన్ని భయపడుతూ ఉంటారు. కానీ ఈ బలమైన వాడు గట్టిగా అరుస్తాడు. ఎందుకంటే అవతల ఒక గొంగలి పురుగును చూసి. ఈ ఎగ్జామ్ కూడా గొంగలి పురుగు లాంటిదే. ఈ గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి ఎంతో కొంత ఆందోళన, ఎంతో కొంత భయం అనేది ఉంటుంది. సీతాకోక చిలుకగా అయిన తర్వాత ఒక గొప్ప పేరు వస్తుంది, ఒక గొప్ప నేమ్ వస్తుంది, ఒక గొప్ప లైఫ్ వస్తుంది. ఈ సమాజం హక్కున చేర్చుకుంటుంది. సో అందుకొరకు భయాన్ని అనేది వీడండి, జయాన్ని అనేది పెంపొందించుకోండి. సో ఈ భయానికి, ఆందోళనకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మామూలుగా తలనొప్పి రావడము, కడుపు నొప్పి రావడము, హార్ట్ రేటు ఇంక్రీజ్ కావడము, ఇంకా రకరకాల స్టమక్ అప్సెట్ కావడము, లేకపోతే బాడీ అంతా స్వెట్ కావడము. సో ఈ విధమైన సిమ్టమ్స్ అనేది చూస్తుంటాం. మరి ఈ భయం ఒక దయ్యం లాంటిది, ధైర్యం ఒక ఖడ్గం లాంటిది. సో దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఫియర్ని జయించడానికి. ఇమాజినేషన్. నీ గురించి నీవు ఒక గొప్పగా ఇమాజిన్ చేసుకో. అప్పుడు మాత్రమే ఈ సమాజంలో హ్యాపీగా ఉండగలుగుతాం. ఈ సమాజంలో గొప్పగా రాణిస్తావు. ఈ సమాజంలో మంచి మార్కులతో రావడానికి అవకాశం ఉంటుంది. నేను గొప్పగా చదువుతున్నట్టుగా, గొప్పగా రాస్తున్నట్టుగా, మంచిగా మార్కులు వస్తున్నట్టుగా, మంచిగా ర్యాంక్ వస్తుందని, ఎందరో అప్రిషియేట్ చేస్తారని నీ అంతలకు నువ్వు ఇమాజినేషన్ చేసుకో. అప్పుడు ఒక భయాన్ని వదిలి జయాన్ని సంపాదించుకోవడానికి వెళ్తుంటాను. అదేవిధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. అది అనులోమ విలోమ అనే పద్ధతిలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ముక్కు ద్వారా కావచ్చు, నోరు ద్వారా కావచ్చు, గాలి బాగా పీల్చుకొని ఒక 1 2 3 అట్లా కౌంట్ చేసి మళ్ళీ వదలడం. ఆ విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుంది. నువ్వు చాలా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసినట్లయితే నీకు ఆ ఎగ్జామ్ నుంచి ఫియర్ అనేది తొలగిపోతుంది. డోంట్ కంపేర్ విత్ అదర్స్. నువ్వు ఎవరితో కూడా కంపారిజన్ చేసుకోకు. ఎగ్జామ్ దగ్గరికి పోయిన తర్వాత ఏ విధంగా చదివినావు, ఏమేమి చదివినావు అని అడగకండి. వాళ్ళు గొప్పగా చదివినావు అంటే నీకు టెన్షన్ మొదలవుతుంది. వాళ్ళు చదువులే అంటే నీకు వేరే రకంగా గర్వం కూడా ఫీల్ కానికి అవకాశం ఉంది. కనుక ఎవరితో కూడా పెద్దగా ఏం మాట్లాడదు. సో నీ అంతలోకి నువ్వు గొప్పగా ఫీల్ అవుతూ, నువ్వు గొప్పగా చదువుకున్నట్టుగా, నిన్నటికంటే ఈరోజు బాగా చదువుకున్నట్టుగా ఫీల్ అయ్యి, ఇంకా ఎగ్జామ్లో నేను ఇంకా మంచిగా రాస్తానని ఫీల్ అయ్యి, ఆ విధంగా ఎవరితో కంపేర్ చేసుకోకుండా ఉంటే నీకు గొప్ప ఫలితాలు రావడానికి, టెన్షన్ లేకుండా ఉండడానికి సహకరిస్తుంది. అదేవిధంగా ఆటో సజెషన్స్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే నేను బాగా చదివాను, ఇప్పటివరకు మంచిగా చదివాను, నేను ఎగ్జామ్ మంచిగా రాయబోతున్నాను, నేను చదువుకునే వస్తున్నాయి, నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ విధంగా రిలాక్స్ మోడ్లో ఉండండి. టెన్షన్గా పడే అవసరం ఏం లేదు. సో ఆ విధంగా నీ అంతలకు నువ్వు ఆటో సజెషన్స్ చేసుకుంటాలి. ఎవరు సజెషన్ ఇచ్చినా, ఎవరు సజెషన్ ఇవ్వకపోయినా నీ ఆటో సజెషన్సే నీ భయాందోళనని పోగొట్టడానికి ఎంతో దోహదకారిగా ఉంటాయి. ఒక ఎనర్జీ లెవెల్స్ కూడా హైగా ఉంచుకోండి. చాలా యాక్టివ్గా ఉండండి, చాలా స్మైల్గా ఉండండి. మంచి ఫిజికల్గా ఉండే ప్రకారం చూసుకోండి, మంచి మెంటల్గా ఉండే ప్రకారంగా ఒక మెడిటేషన్తో పాటు, ఒక విజువలైజేషన్తో పాటు, విజువలైజేషన్ నేను ఎగ్జామ్ రాయబోతున్నాను గొప్పగా,
మంచి మార్కులు వస్తాయి గొప్పగా, మంచి ర్యాంక్ వస్తుంది గొప్పగా, అమ్మా నాన్నల ముందు, పక్క స్టూడెంట్స్ ముందు, ఇంకా సమాజం ముందు నాకు మంచి గుర్తింపు లభిస్తుందని, అప్రిషియేషన్ లభిస్తుందని గొప్పగా అప్రిషియేట్ చేసుకుంటూ ఉండండి మిమ్మల్ని. సో ఆ విధంగా మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకుంటే ఈ భయాన్ని, ఈ ఆందోళనని తొలగించి మీరు రాస్తున్న ఎగ్జామ్లో మంచిగా హ్యాపీగా ఆ 2-3 గంటలు నిర్ణయాత్మకంగా నీ మనసుని, శరీరాన్ని లగ్నం చేసి ఒక గొప్ప మార్కులు వచ్చే విధంగా, భయం లేకుండా, ఆందోళన లేకుండా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే విధంగా నిన్ను తీర్చిదిద్దుకోవాలని, మరి ఈ విధంగా అన్ని టిప్స్తో, ఒక ఇమాజినేషన్తో, మంచి బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో, ఎవరితో కంపేర్ చేసుకోకుండా నీ అంతలకు నువ్వే ఆటో సజెషన్ చేసుకుంటూ ఒక ఎనర్జైజ్గా ఉండి ఎగ్జామ్లో భయాన్ని వీడి, ఆందోళనని వీడి జయాన్ని నీ సొంతం చేసుకుంటావని, విద్య కావాలంటే సుఖాన్ని వదలాలని, సుఖం కావాలంటే విద్యను వదలాలని, అదేవిధంగా నీవు పనిచేసే వరకే రిజల్ట్ దైవాధీనమని భావిస్తావని. సో ఇన్ని రకాలుగా నువ్వు ఆలోచన చేస్తే తప్పకుండా ఏ ఎగ్జామ్లో అయినా గొప్పగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇట్లాంటి స్కిల్ఫుల్ వీడియోస్ కొరకు ఈ క్రింది నెంబర్కి సంప్రదించవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, ఎన్నో స్కిల్ఫుల్ వీడియోస్ ఉన్న మన ఛానల్ని, వీడియోస్ని ఎంతోమందికి అవసరం కనుక మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.